Important GK and current affairs questions and answers. Useful for all types of competitive exams. First question. Sir Arthur Cotton Barrage ని ఏ నదిపై నిర్మించారు? A. Godavari, B. Krishna, C. Narmada, D. Mahanadi. Correct option is option A. Godavari. ధవళేశ్వర్ బ్యారేజీ అని కూడా పిలువబడే సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ భారతదేశంలోని గోదావరి నదిపై ఉన్న ఒక ప్రధాన బ్యారేజ్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరంలో ఉంది. ఇది గోదావరి డెల్టాలో ఒక ముఖ్యమైన నీటిపారుదల నిర్మాణం. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలకు సేవలు అందిస్తుంది. దీనిని మొదట 19వ శతాబ్దం మధ్యలో సర్ ఆర్థర్ థామస్ కాటన్ నిర్మించారు మరియు నీటి నిర్వహణ, వరద నియంత్రణ మరియు జల విద్యుత్ ఉత్పత్తికి ఇది ఒక ముఖ్యమైన ఇంజనీరింగ్ అంశం. గోదావరి డెల్టా వ్యవస్థ. గోదావరి డెల్టా సిస్టమ్ అనేది 1852 నుండి అమలులో ఉన్న ఒక పాత నీటిపారుదల వ్యవస్థ. పాత ఆనకట్టను 1847 మరియు 1852 మధ్య సర్ ఆర్థర్ కాటన్ గోదావరి నదిపై నిర్మించారు. ఈ పాత ఆనకట్ట ఒక శతాబ్దానికి పైగా డెల్టా వ్యవస్థకు సేవలు అందించింది. సెకండ్ క్వశ్చన్. భారతదేశంలో ఏ రాష్ట్రం మైకా ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది లేదా భారతదేశంలో ఏ రాష్ట్రం మైకాను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది? ఆప్షన్స్ ఏ ఆంధ్రప్రదేశ్, బి బీహార్, సి మధ్యప్రదేశ్, డి గుజరాత్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్ మైకా ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. అలాగే ఎక్కువగా మైకాను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. థర్డ్ క్వశ్చన్. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఏ దేశం గెలుచుకుంది? ఆప్షన్స్ ఏ భారతదేశం, బి ఆస్ట్రేలియా, సి న్యూజిలాండ్, డి ఇంగ్లాండ్. కరెక్ట్ ఆప్షన్ ఏ భారతదేశం. ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి భారతదేశం ఛాంపియన్గా నిలిచింది మరియు 3 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను గెలుచుకున్న మొదటి జట్టుగా కూడా నిలిచింది. క్రికెట్ పాలక సంస్థ అయిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్లో పూర్తి సభ్యులలో భారతదేశం ఒకటి. ఈ టోర్నమెంట్లో 8 ఎడిషన్లు జరిగాయి మరియు భారతదేశం ప్రతి ఎడిషన్లో పాల్గొంది. భారతదేశం 2002, 2013 మరియు 2025లో 3 సార్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. 2000 మరియు 2017 సంవత్సరాల్లో రన్నరప్గా నిలిచింది. ఫోర్త్ క్వశ్చన్. ఎన్ఐఏ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఎన్ఐఏ యొక్క పూర్తి రూపం జాతీయ దర్యాప్తు సంస్థ, దట్ ఈస్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. జాతీయ దర్యాప్తు సంస్థ భారతదేశంలో ప్రధాన ఉగ్రవాది నిరోధక చట్ట అమలు సంస్థ. జాతీయ దర్యాప్తు సంస్థ చట్టం 2008 కింద స్థాపించబడింది. ఇది భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ పరిపాలన నియంత్రణలో పనిచేస్తుంది. ముంబైలో జరిగిన 26/11 ఉగ్రవాద దాడి తర్వాత 31 డిసెంబర్ 2008 భారత పార్లమెంట్ జాతీయ దర్యాప్తు సంస్థ చట్టం 2008ని అమలు చేయడంతో ఈ సంస్థ ఉనికిలోకి వచ్చింది. ఫిఫ్త్ క్వశ్చన్. హేమంత్ సోరెన్ ఇప్పటి వరకు 5/5/2005 నాటికి ఎన్నిసార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ ఇస్ 4 times, మీన్స్ 4 సార్లు చేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నాయకుడు హేమంత్ సోరెన్ జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేశారు. నవంబర్ 28, 2024 జార్ఖండ్ రాజధాని రాంచీలోని మొరాబాదీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe my channel.